నేను గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ మహబూబాద్ జిల్లాకు సభ్యుడిగా పనిచేస్తున్నాను. నాకు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారితో 2001 తోటి సంబంధం ఉన్నది. నేను నర్సంపేటలో 2009 దాకా పనిచేశాను. అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి నేను నర్సంపేట ఇన్ఛార్జిగా పనిచేసినాను. అన్నగారితోటి మాకున్న అనుబంధం గురించి ఇలా మాట్లాడక తప్పదు. అన్నగారు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పనిచేయాలంటే ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆయన ఆలోచనలతోటి మేము పనిచేసినాము. అందులో భాగంగా లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి వాసునాయక్ గారు మరియు గిరిజన విద్యార్థి జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు ముఖ్య జగన్ నాయక్ గారు మరియు ఆ రోజు సామరాతి మల్లేశం గారు నేను కన్వీనర్గా ఉండి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో నర్సంపేటలో కేసీఆర్ గారి యొక్క అనుమతితోటి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి మొదటి సమావేశాన్ని నర్సంపేట అంగడ్ రోడ్లో నిర్వర్తించినటువంటి వాళ్ళము మేము. నా పేరు దూపటి శ్రీనివాస్ గౌడ్. ఆ రోజు గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చేసి మొదటిసారిగా తెలంగాణ విద్యార్థుల యొక్క సదస్సు ఏర్పాటు చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. తెలంగాణ విద్యార్థులలో ఒక పోరాటం అనేటువంటిది మనము ఏర్పాటు చేయాలి. మన రాష్ట్రం మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలని ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము మా జీవిత యొక్క లక్ష్యాలను ఆశయాలను తృణప్రాయంగా వదిలేసి మేము ఆ పోరాటంలో నిలబడి అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఆ రోజు పనిచేసాము. మీరు గమనించండి ప్రజలారా, అన్న చనిపోయాడు కావచ్చు కానీ అన్న ఆదర్శాలు మన యొక్క గుండెలలో ఉన్నాయి. నేను చెప్పే ముచ్చట సుమారు 20 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నాను. నేను 20 ఏళ్ల కింద ఏ భావజాలంతో అయితే మేము ఆ రోజు పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితమే ఈ రోజు ఈ నర్సంపేటలో ఈ పొలాలు. ఇవాళ అన్నగారు చనిపోయారు, వేలాది మంది వచ్చినారు అని అంటే అన్న యొక్క మనసు తెలంగాణ యొక్క రాష్ట్ర ఏర్పాటులో ఎంత కీలకమో మీకు అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఈ రోజు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ కేసీఆర్ గారు వారి కుమారుడు వారి యొక్క సైన్యం అంతా ఈ రోజని కాదు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నారనంటే మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విప్లవ యొక్క ఆయన ఉద్యమ యొక్క అనుభవాలను మీరు గమనించవచ్చు. ప్రజలు ఒకప్పుడు డబ్బులు ఇస్తే వచ్చేవారు కావచ్చు, ఇంత భారీ వర్షంలో ఇంత వేలాది మంది లక్షలాది మంది ఎండనగా వాననగా తాగునీరు ఎవరిచ్చేవారు లేరు, తినడానికి పదార్థం పెట్టేవారు లేరు. ఈ రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒక చీమల దండు వలె ఒక పోరాట యోధుని కోసం అతని అంతిమ యాత్ర కోసం తరలి వచ్చినారంటే అతని యొక్క భావజాలం అతని యొక్క మనస్సు ఎంత ఈ తెలంగాణ కోసం కొట్లాడిందో మనం గమనించాలి. ప్రియమైన ప్రజలారా, ఒకటే చెప్తున్నా, నేను ఒక ఉద్యోగిని కావచ్చు, ఒకప్పుడు నేను ఉద్యోగిగా లేనప్పుడు ఈ ఉద్యమంలో మేము అందరం క్రియాశీలకంగా పోరాటం చేసినాము. తెలంగాణలో 2007లో ఇదే నర్సంపేట నడిబొట్టులో అన్న ఆదేశాల మేరకు బెల్లన నాయక్ గారి యొక్క ఆలోచనలతోటి కలుపుకొని అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి తోటి మేము కలుపుకొని తెలంగాణ ధూమ్ధామ్ గద్దర్ను తీసుకొచ్చి తెలంగాణలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాతావరణం కల్లోలిత ప్రాంతమైన నర్సంపేట నడిబొడ్డున మేము 70,000 మందితోటి బహిరంగ సభను ఏర్పాటు చేశాము. ఆ రోజు మా ఆకాంక్ష ఒక్కటే, ఒకవైపు నక్సలైట్లు అనే పేరు చేత కాల్చివేస్తామని ప్రభుత్వాలు తిరుగుతున్నా ఆ రోజు గుండెలు అడ్డుపెట్టి కేవలం సుదర్శన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జై తెలంగాణ అనే ఒక్క నినాదంతో ముందుకు పోతూ గుండెలను ముందుకు పెట్టి వెళ్ళాము. ఆ రోజున్నటువంటి డిఎస్పీ జాన్ వెస్లీ గారు, బిడ్డలారా మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, ఇక్కడి నుంచి పారిపోండ్రా అన్నా కూడా ఆ రోజు ప్రజా చైతన్యమే ఈ తెలంగాణ తీసుకురావాలని నర్సంపేట కేవలం ధైర్యం కేసీఆర్ ఉన్నాడు మనకు, మన తెలంగాణ ప్రజల యొక్క నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం పోరాటం చేయక తప్పదు.
తొలి దశ ఉద్యమంలో మనం పుట్టకపోయినా మలి దశ ఉద్యమంలో మనం ఉన్నాము. మరణించినా పర్వాలేదు, మనకు తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నాం. ఆ పోరాటంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న నాయకత్వంలో మేము పనిచేశాము. ఆ పోరాటంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. దురదృష్టవశాత్తు అన్న ఈరోజు దూరం అయినాడు. అయినప్పటికీ కూడా అన్న ఆదర్శాలను మేము కవర్ చేసుకుంటూ అన్న కోసం ఈ రాష్ట్రం నివాళి ఇవ్వడం కోసం లక్షలాది మంది ప్రజలు వచ్చినందుకు పేరు పేరున తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, అదే స్ఫూర్తితోటి మన తెలంగాణను కాపాడుకుందాం, మన నీళ్లు నిధులు నియామకాలు కాపాడుకుందాం. జై తెలంగాణ. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం.